హాయ్ నమస్తే వెల్కమ్ టు క్యూ బిజినెస్ నేను మాధవి. పాకెట్ మనీ కోసం సరదాగా స్టార్ట్ చేసిన బిజినెస్ నేడు సంవత్సరానికి 3 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగేలా చేసింది. 21 ఏళ్లకే బిజినెస్ స్టార్ట్ చేసి నేడు 3 కోట్ల టర్నోవర్తో 400కి పైగా డిస్ట్రిబ్యూటర్స్తో ఇంటర్నేషనల్ స్థాయికి ధీటుగా క్లాతింగ్ బ్రాండ్ ని క్రియేట్ చేసిన తెలుగు యువ వ్యాపారవేత్తలు దీపక్ మర్లా మరియు హేమంత్లు. నమస్తే దీపక్. నమస్తే మేడం. మన స్టూడియోలో ఇవాళ ఒక బిజినెస్ పర్సనాలిటీ, అంటే మీ ఏజ్ ఫస్ట్ చెప్పాలి మన ఆడియన్స్ కి. ఒక 23 years ఓల్డా మీరు? 22 అండి. 22 years. మీ టర్న్ ఓవర్స్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి? పర్ మంత్ వచ్చి 25 to 30 lakhs అండి. అంటే పర్ ఇయర్ వచ్చి ఫ్లక్చువేట్ అయితే 2.5 to 3.5 CR. ఓకే, ఆన్ ఫ్లక్చువేషన్స్ 3 CR. యా 3 CR. సో 3 CR 22 ఏజ్ లోనే. 22 మీరు ఇంజనీరింగ్ అన్నారే? యా అయిపోయిందండి. అంటే 1 year ముందే నేను కంప్లీట్ చేశాను. అంటే మనకి ఇంజనీరింగ్ అంటేనే 22, 23 కదా? లేదండి, నేను స్టార్టింగ్ చిన్నప్పుడు చదవడమే 1 year ముందుగా. అన్ని అడ్వాన్స్ గా ఉన్నారు అయితే దీపక్. సో అప్పుడు వల్ల ఏంటంటే ఏజ్ కొంచెం ముందే అయిపోయింది అన్నమాట అది. ఓకే, సో ఈ డిసెంబర్ కి 23rd వస్తాయి. ఓకే దీపక్, చెప్పండి మీ జర్నీ. ఇప్పుడు 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నారు. అది మీ ఓన్ గా మీరు సంపాదించుకొని ఇన్వెస్ట్మెంట్ కూడేసుకొని స్టార్ట్ చేసిన బిజినెస్. ఎలా స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు ఈ 3 crores టర్నోవర్ అంటున్నారు. ఫస్ట్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్లీ మా నేటివ్ వచ్చండి ఒల్లూరు అండి. మెండపేట దగ్గర ఒల్లూరు ఉండేది అనమాట. సో తర్వాత ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కూడా రాజమండ్రికి షిఫ్ట్ అయిపోయాం. సో షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా అక్కడే విజయవాడలో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను హాస్టల్లో ఉండి. సో తర్వాత బీటెక్ వచ్చి చెన్నై సత్యభామ యూనివర్సిటీలో. సో చెన్నైకి రాగానే అప్పుడు అనిపించింది మాకు బిజినెస్ పెట్టాలి అన్నట్టుగా, లైక్ సంథింగ్ వీ నీడ్ టు డూ సంథింగ్ అన్నట్టుగా. సో అప్పుడు ఏమైందంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో, బీటెక్ ఫస్ట్ ఇయర్ మిడిల్ ఆ టైంకి వచ్చేటప్పటికి అడ్మిషన్స్ లోకి ఎంటర్ అయ్యాం. లైక్ మనకి తెలిసే ఉంటుంది మీకు, అడ్మిషన్ అలా చాలా పెద్ద మార్కెట్, ఎడ్యుకేషన్ మార్కెట్ చాలా పెద్దది. సో మాకు కొంతమంది సపోర్ట్ ఉంది అక్కడ, లైక్ కొన్ని వేరే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ కానీ. సో వాళ్ళతో టై అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ చేసాం మేము. సో ఆ ఇయర్ ఎండింగ్ అంతా కూడా కష్టపడ్డాం. సో అప్పుడు వచ్చిన రెవెన్యూ 2 lakhs. బికాస్ చెప్పాలంటే చాలా పెద్ద మార్కెట్ అండి అది. లైక్ ఒక సింగిల్ అడ్మిషన్ చేస్తే మీకు నార్మల్ బీటెక్ అడ్మిషన్స్ సింగిల్ అడ్మిషన్ కి మీకు 15,000 to 25,000 వస్తుంది పర్ అడ్మిషన్. గట్టిగా మీరు 10-15 అడ్మిషన్ పట్టుకున్నారంటే మీకు 2 lakhs పైన వచ్చేస్తుంది. సో మేము ఆ మార్కెట్ లోకి ఎంటర్. ఈవెన్ ఈ రోజు కూడా వదలలేదు దాన్ని. ఈ రోజు కూడా అడ్మిషన్ చేస్తున్నాం మేము, బట్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ అది. సో ఆ అడ్మిషన్స్ లో వచ్చిన 2 lakhs తో ఏం చేయాలో తెలియక, సో ఒక సత్యభామ యూనివర్సిటీ ఆపోజిట్ లోనే ఒక చిన్న ప్లేస్ తీసుకొని KSN దాని పేరు, ఒక చిన్న హోటల్ లాంటి స్టార్ట్ చేసాం. అరౌండ్ ఒక 60,000 రెంట్ తో, 60,000 మనీతోనే. బికాస్ ఆ ఓనర్ ఏంటంటే మాకు రెంట్ అడ్వాన్స్ లేకుండా ఫస్ట్ ఇచ్చారు మాకు, ఫస్ట్ 1 month కి. కానీ 1 month రన్ చేయలేదు, లైక్ 20 days కే ఆపేసి వచ్చింది అనమాట. బికాస్ మేము రన్ చేయలేదు దాన్ని, బికాస్ నో ఎక్స్పీరియన్స్. సో ఫుడ్ క్వాలిటీ చెక్ చేయలేము మేము. సో మాకు ఐడియా లేదు, ఎక్కడి నుంచి రా మెటీరియల్స్ తేవాలో మాకు తెలియదు. సో 60,000 పోయింది. సో తర్వాత 1.4 lakhs అమౌంట్ మిగిలింది మా దగ్గర. సో అప్పుడు ఇంకో 40,000 యాప్స్ ఉంటాయి అన్నమాట అప్పట్లో. సో అది కూడా చేసిన మిస్టేకే. బట్ యాప్స్ లో అప్పుడున్న సిచ్యువేషన్ లో యాప్స్ లో 40,000 దాకా తీసి, అండ్ మన హేమంత్ నా పార్ట్నర్, సో వాళ్ళ బ్రదర్స్ అడిగి ఒక 95,000 to 1 lakh తెచ్చారు. అప్పుడు 3 lakhs దాకా మనీ వచ్చింది అక్కడ. అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ హోటల్ బిజినెస్, ఫస్ట్ అడ్మిషన్స్ అది క్లిక్ అయ్యింది, హోటల్ బిజినెస్ ఫ్లాప్ అయింది. అవునండి, అవును. మళ్ళీ షర్ట్స్ ఇప్పుడు గార్మెంట్స్ కి రావాలన్న థాట్ ఎలా వచ్చింది? జనరల్ గా మేము మెయిన్ చూసింది ఏంటంటే అండి, మెయిన్ మార్కెట్ లో ఏది ఎక్కువ క్లిక్ అయ్యింది. ఫస్ట్ వచ్చి ఫుడ్ ఇండస్ట్రీ, సెకండ్ వచ్చి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ. థర్డ్ వచ్చి క్లాతింగ్ లైన్. ఫుడ్ అంటారా మా వాళ్ళు అవ్వలేదు అక్కడ. అంటే మేబీ ఇక్కడ ట్రై చేసి ఉంటే అవ్వచ్చేమో, బట్ ఆ టైంలో మేము అయితే వదిలేసాం దాన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల. సెకండ్ వచ్చి కాస్మెటిక్స్ గురించి తెలియాలంటే కెమిస్ట్రీ గురించి, ఆ రియాక్షన్స్ గురించి, ఏమేమి ఫార్ములాస్ చేయాలి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే కనుక చాలా పెద్ద ప్రాబ్లం అయింది లీగల్ గా. బికాస్ మనం తెలియకుండా మనం ఏదో ఒక ఫార్ములేషన్ ద్వారా చెప్పేసి ఏదో ఒక బయట నుంచి తెప్పేసి అమ్మేసామంటే కనుక చాలా పెద్ద ప్రాబ్లం పడతాం మనం. సో నెక్స్ట్ ఉన్న మాకు ఆప్షన్ వచ్చి క్లాతింగ్ లైన్. మాకు ఎలాగా క్లాతింగ్ జనరల్ గా ఎవరికైనా సరే ఎంతో కొంత అలవాటు ఉంటుంది క్లాతింగ్ లో. సో మేము దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేద్దామని అప్పుడు క్లాతింగ్ లైన్ లో దిగాం. సో అప్పుడు 3 lakhs తో క్లాతింగ్ లో దిగాం, 2 lakhs తో బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాం, కానీ 3 lakhs తో క్లాతింగ్ లో దిగాం. అప్పుడు రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకోవడం వల్ల మాకు చాలా వర్స్ట్ ప్రోడక్ట్ వచ్చింది. ఆ వర్స్ట్ ప్రోడక్ట్ రావడం వల్ల ఆ పెట్టిన 3 lakhs లో అరౌండ్ 2.5 lakhs పెట్టినట్టున్నాం. అంటే నెంబర్స్ అంత యాక్యురేట్ గా చెప్పలేను, బికాస్ ఎప్పుడో జరిగింది, నాకు అసలు గుర్తులేదు. గుర్తు చేసుకోవాలని చెప్తాను అంతే. అంటే ఏ టైంలో స్టార్ట్ చేసి కొత్తలో అండి, అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేశారు.
సో అప్పుడు అరౌండ్ 2.5 lakhs ఎంతో పెట్టి అదంతా కూడా డ్యామేజ్డ్ పీస్ రావడం, సో అంతా కూడా జరిగింది. అప్పుడు మేము ఏంటంటే తెలియక సెటప్ కూడా పెట్టేసాం. అప్పుడు ఎలాగంటే సెటప్ అంటే పెద్ద సెటప్ ఏం కాదు, లైక్ ఒక రూమ్ తీసుకొని సో దానికి అడ్వాన్స్ పే చేసి రెంట్ పే చేసి దానివల్ల నష్టపోయాం. అప్పుడు ఏమైంది, ప్రొడక్ట్ వర్స్ట్ ప్రొడక్ట్ వచ్చింది, మేము మార్కెట్ లోకి పంపలేము దాన్ని. బికాస్ ఇనిషియల్ గా మనకు కొనేదే మన ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్, వాళ్ళకి మనం వర్స్ట్ ప్రొడక్ట్ బటన్స్ ప్రాపర్ గా లేవు, కలర్ ఫేడ్ అయిపోద్ది, స్టింక్ అయిపోద్ది, అంత వర్స్ట్ ప్రొడక్ట్ మనం మన ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్ లో పెడితే మనకు వచ్చే నెగిటివ్ మార్కెట్ అంతా ఇంత కాదు. కాబట్టి లాస్ అంతా మేము పెట్టుకొని సో ప్రోడక్ట్ అలాగే ఉంచేసి దాన్ని ఈ లాస్ కవర్ చేయడానికి మా ఫ్రెండ్ సర్కిల్లో ఈ లోగో డిజైనింగ్ చేయడం కానీ వెబ్సైట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళు కానీ వీళ్ళు ఉన్నారు. ఆ స్కిల్ ని ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి మనీ కావాలి, బికాస్ యాజ్ ఎ స్టూడెంట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో వచ్చే పాకెట్ మనీ తక్కువ, అఫ్ కోర్స్ తక్కువ వస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ స్కిల్ ని మనం యూజ్ చేసి మనం బిజినెస్ చేసి దాని ద్వారా వచ్చిన అమౌంట్ కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా బెనిఫిట్ అవుతారు. అదే విధంగా మేమున్న ఈ అప్పులు స్ట్రగులింగ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ మాకు కూడా అది నీడెడ్. కాబట్టి వాళ్ళ స్కిల్ యూజ్ చేసి మేము ఈ లోకల్ షాప్స్ కి తిరిగి మీ షాప్ కి కొంచెం లోగో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, కొంచెం అంత ఎఫెక్టివ్ గా లేదు కదా, సో మా వాళ్ళు ట్రై చేస్తారు, మీరు బాగుందంటే మీరు మనీ పే చేసి తీసుకోండి. కొన్ని చిన్న బ్రాండ్స్ కానీ చిన్న ఇన్స్టాగ్రామ్ పెడుతుంటారు, లైక్ 30 days లో ఈ బిజినెస్ చేస్తాను, వాళ్ళకి వెబ్సైట్స్ ఉండవు, ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ చేస్తుంటారు. మేము చాలా తక్కువ ప్రైస్ కి లైక్ లెస్ దాన్ 5,000 అప్పుడు ఒక వెబ్సైట్ తయారు చేసాం వాళ్ళకి. లెస్ దాన్ 5,000 కి అంటే ఈ కామర్స్ సైట్ రన్నింగ్ ఈ కామర్స్. ఓకే, పేమెంట్స్ ఎవ్రీథింగ్ పేమెంట్స్ మనకు విత్ రేజర్ పే ఇంటిగ్రేషన్ అండి. బికాస్ రేజర్ పే ఇంటిగ్రేషన్ మనకి ఎక్కువ కాస్ట్ అవ్వదు. సో రేజర్ బికాస్ మాకు అప్పుడు వేరే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మేము వచ్చి వాళ్ళకి 30,000-40,000 చెప్పామంటే వాళ్ళు మా దగ్గర ఎందుకు తీసుకోవాలి, నో ఆప్షన్, మాకా మనీ రిక్వైర్మెంట్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో మీరు సర్వీసెస్ అప్పుడు స్టార్ట్ చేసాం ఇవ్వడం. అప్పుడు కొంతమంది అట్రాక్ట్ అయ్యారు, దాని నుంచి ఈ అప్పులు కట్టడం ఏదైతే మాకు ఈ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చాం. సో తర్వాత ఇబ్బంది అంటే ఈ లోన్ యాప్స్ కానీ వీటిలో బయటకు వచ్చాం. సో తర్వాత ఎప్పుడైతే ఇదంతా అయిపోయిందో అప్పుడు మళ్ళీ క్లాతింగ్ స్టార్ట్ చేయాల్సిందే, బికాస్ మాకు అలవాటు అయింది, అందులో అలవాటు అయింది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అంతా బయటకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ సరే ఇబ్బంది పడ్డాం కదా, ఆపేసి మళ్ళీ కొత్త ఇండస్ట్రీలోకి వెళ్తే మళ్ళీ రిపీట్ అయింది కదా, సేమ్ అవును ఎక్స్పీరియన్స్ మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ కొత్త ఇండస్ట్రీలో దిగుదాం, మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ ఎవరో మోసం చేస్తాడు, మనకి తెలియదు క్వాలిటీ గురించి, సో ఏదో జరిగింది. సో అప్పుడు ఫిక్స్ అయిపోద్దు, వేరేది వద్దు, మళ్ళీ లాస్ అయినా సరే మళ్ళీ ఇందులో దిగుదాం, నేను మళ్ళీ లాస్ అయినా సరే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు అట్లీస్ట్ ఒక సర్టెన్ టైం కన్నా మనం దీన్ని కెరీర్ గా పెట్టుకోవచ్చు అన్న ఆప్షన్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం. దానికి మనీ రావడానికి అరౌండ్ 6 months పైన కష్టపడ్డాం. సర్వీసెస్ చేయడం ఓ పక్కన, అడ్మిషన్ చేయడం ఓ పక్కన, సో మల్టిపుల్ థింగ్స్ లో మనం వర్క్ చేసి మళ్ళీ 2 lakhs మళ్ళీ తెచ్చాం రెవెన్యూ ఐ మీన్ మనీ ఇన్వెస్ట్మెంట్. సో మళ్ళీ స్టార్ట్ చేసి అప్పుడు లోకల్లో సప్లై చేయడం స్టార్ట్ చేసాం. లోకల్లో లైక్ మా జూనియర్స్ కొంతమంది ఉంటారు అనమాట, లైక్ కాలేజ్ లోనే, వాళ్ళకి కొన్ని పీసెస్ ఇచ్చేవాళ్ళం, లైక్ 40 pieces 50 pieces లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే లోకల్ కాబట్టి వాళ్ళు తిరిగి లోకల్లో షాప్ కి పట్టుకెళ్ళి ఇది మా ప్రోడక్ట్, ఇది మా డిజైన్ ఇలా ఉంటుంది, సో మీకు కావాలంటే విల్ గివ్ ద బల్క్ ఆర్డర్, బల్క్ లో మేము అక్కడ సప్లై చేస్తాం. సో 10 మంది దగ్గర వెళ్ళేవారు, ఒక 1 or 2 people ఓకే చేసేవారు, ఒక 8 members వద్దనేసేవారు. ఈవెన్ మేము కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి, మేము కూడా షాప్స్ కి వెళ్ళాం, మేము కూడా తిరిగాం, వాళ్ళు మమ్మల్ని కూడా వద్దు అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిన రోజులు కూడా ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్, బికాస్ ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు అవన్నీ ఉంటాయని చెప్పి. సో మా పార్ట్నర్ హేమంత్ కి పేషెన్స్ ఎక్కువ, సో వాడు నన్ను ఓపికగా ఉంచేవాడు అనమాట. సో అందుకు ఇప్పుడు దాకా ఉన్నాం, లేదంటే అప్పుడు నాకున్న ఫ్రస్ట్రేషన్ కి అప్పుడు నాకున్న దానికి అప్పుడే వదిలేసేవాళ్ళు మేము మేబీ. సో వాడుకున్న పేషెన్స్ కి ఇప్పుడు దాకా రన్ చేయగలిగాం దాన్ని. సో అలా షాప్స్ తిరిగిన తర్వాత సప్లై చేయడం అప్పుడు ఫేస్ చేసిన ఇంకో విషయం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ మన కంట్రోల్లో ఉండవు. ఫస్ట్ కొన్ని ప్రొడక్షన్స్ ఓకే జరుగుతాయి, తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి మళ్ళీ. సో అప్పుడు ఏం జరిగిందంటే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో మాట్లాడి డైరెక్ట్ టైఅప్ పెట్టేసుకున్నాం. అరౌండ్ 4 months వాళ్ళకి మంచి ప్రొడక్షన్ ఇచ్చాం మేము. తర్వాత ఏం జరిగింది, ఇలా కాదు మొత్తాన్ని మనమే తీసేసుకుందాం దాన్ని, సో రెంటల్ బేస్డ్. సో ఇంత రెంట్ పే చేస్తాం మనం, ఇంత అడ్వాన్స్ ఇచ్చేస్తాం, సో మనకి మాత్రమే పని చేయాలి, సో మన కంట్రోల్ ఉండిద్ది అది. సో నేను ఏం చెప్తే ఆ ప్రొడక్షన్ ఎక్కడ జరిగిద్ది, నేనేం చెప్తే అలా జరిగింది. బికాస్ స్టాఫ్ అంతా కూడా మా వాళ్ళు ఉంటారు, జస్ట్ మిషనరీ అండ్ ఆ ఏరియా మాత్రమే కంపెనీ వాళ్ళది. సో అక్కడ జరిగే వర్క్ కానీ ప్రొడక్షన్స్ కానీ టీం అంతా కూడా నాదే. సో తర్వాత ఓన్ గా స్టార్ట్ చేసి సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటా, కొత్తగా వచ్చి అప్కమింగ్ బ్రాండ్స్ కి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తూ సో ప్రెజెంట్ రన్ చేస్తున్నాం అన్నమాట. ఒక మోటివేషనల్ స్పీకర్ గా, బిజినెస్ మోటివేషనల్ స్పీకర్ అంటే కూడా రాణిస్తున్నారు. ఉన్నది చెప్పడమేనండి, లైక్ మోటివేషన్ అంటే ఏం కాదు, లైక్ నాకు కాంటెంట్ క్రియేషన్ ఇష్టమైంది. లైక్ మనం కొంచెం మార్కెట్ లో తెలియాలి జనాల కంటే వీ నీడ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ దెమ్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తో నేను ఈ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తా, అండ్ పీపుల్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. లైక్
4 months లో 50,000 ఫాలోవర్స్ వచ్చారు. సో నాకు మంచిగా అనిపించింది అప్పుడు. ఓకే, దెన్ వీ కెన్ కంటిన్యూ దిస్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు నేను చూసిన వీడియోస్ మందం మీకు చాలా ఎక్స్పీరియన్స్గా మాట్లాడారు. మేబీ ఒక 1 year 2 years వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉండొచ్చు అనేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. అంత న్యాచురల్గా అంత ఎక్స్పీరియన్స్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఫార్మర్స్ అన్నారు అంటే ఇప్పుడు దీపక్ అంటే అంటే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడా అనొచ్చా? ఫార్మింగ్ అంటేనే స్ట్రగ్లింగ్ కదా. సో అంత గోల్డెన్ స్పూన్ అంటే సో నేను బిజినెస్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అడ్మిషన్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. లైక్ నా దగ్గర అంత మనీ ఉందంటే కనుక నేను ఎందుకు చిన్న చిన్న సర్వీసెస్ చేసుకొని ఒక 5,000 2,000 వెబ్సైట్ చేస్తాను, ఇంట్లో అడిగితే వాళ్ళే ఇస్తారు కదా. అంటే ఇంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మేబీ హేమంత్ తరఫు నుంచి కానీ మీ పార్ట్నర్ తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి కానీ మంచిగా ఇన్వెస్టర్స్ ఉన్నారు అన్న ఒక థాట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా బయట నుంచి చూసే వాళ్ళకి ఆ థాట్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి. సో ఇద్దరు ఫార్మర్స్. అవునండి. సో మీ పాకెట్ మనీకి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. అవునండి. స్టార్టింగ్ లో ఇచ్చేవారు పాకెట్ మనీ, స్టార్టింగ్ లో పాకెట్ మనీ ఇచ్చేవారు, బట్ మాకు సరిపోయేది కాదు. ఆఫ్ కోర్స్ సరిపోయేది కాదు ఎవరికైనా సరే. అంటే 19 years ఏజ్ లో కూడేసుకొని బిజినెస్ చేయాలనుకున్నారు చూడండి, అది కొంచెం ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. యాక్చువల్లీ మాకు స్టార్టింగ్ లో 19 years అన్నారు కదా, అప్పట్లో మాకు బిజినెస్ అంటే తెలియదు. మా ప్రాసెస్ డబ్బు సంపాదించాలి. సో ఆ జర్నీలో స్టార్ట్ చేసినవి ఈ బిజినెసెస్ అన్ని కూడా. బికాస్ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద టైం కొంతమంది అంటారు లైక్ మనీ రాకపోయినా పర్లేదు, మోటివేషన్ ఉంటే చాలని. బట్ అది ఫాల్స్. బికాస్ అట్లీస్ట్ సస్టైన్ అవ్వడానికైనా మనీ కావాలి కదా. ఎంతకాలం మనీ లేకుండా చేయగలుగుతారు? సో మా మెయిన్ థింగ్ స్టార్ట్ అవడం మనీతో స్టార్ట్ అయింది. తర్వాత బిజినెస్ లా కన్వర్ట్ అయ్యి ప్యాషన్ లా మారి ప్రెసెంట్ ఎంతలా రన్ చేయగలుగుతున్నాం. సో జనరల్ గా B2C బిజినెస్ చేస్తారు, మీరు B2B బిజినెస్ ఎలా ఆలోచించారు? ఓకే, యాక్చువల్లీ మేము B2B చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ B2Cలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, కొత్తగా కూడా చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. మేము స్టార్ట్ చేసే టైంలో మాకంటూ ఒక యూన్ యూనిట్ లేదు, అండ్ ట్రస్టెడ్ వెండర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ లేరు మాకు. అప్పుడు మేమేం చేస్తాం, వేరే తెలిసిన వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ చేత మేము చేయించుకొని, అందులో కూడా ఇబ్బందులు ఉంటాయి బట్ అయినా సరే తప్పదు ఇనిషియల్ స్టేజ్లో. సో తెప్పించుకొని మేము షాప్స్కి సప్లై చేసాం. ఎందుకంటే అప్పుడు మాకు మార్కెటింగ్ బడ్జెట్ లేదు మా దగ్గర. మెయిన్ ఇష్యూ మార్కెటింగ్ బడ్జెట్ లేదు. రీటైల్ చేయాలంటే యాడ్స్ రన్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది, అంతమంది మాకు ఎక్కడిది లేదు. అదే B2B అంటే డైరెక్ట్ మేమే షాప్కి వెళ్ళొచ్చు, వెళ్ళి షాప్కి చూపించవచ్చు. అంటే జీరో మార్కెటింగ్ బడ్జెట్తో మేము B2B స్టార్ట్ చేసాము. అప్పుడున్న సిచ్యువేషన్ అది. సో B2B మాకు బాగా వర్కౌట్ అయింది. ఆ వర్కౌట్ అవడం కారణంతో రైజెట్స్ బ్రాండ్ని రీటైల్ కన్నా B2B కింద ఎక్కువ ప్రమోట్ చేసాం దాన్ని. రైజెట్స్ బ్రాండ్ ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు? 400 members అండి అప్రాక్స్. సబ్జెక్ట్ టు కరెక్షన్ కొంతమంది అటు ఇటు మారుతుంటారు, బట్ 400 అప్రాక్స్. బట్ మోస్ట్లీ 70% తమిళనాడు. బికాజ్ మా బేస్ అక్కడే కదా పడింది. మేము తిరిగిందే ఆ ఏరియాస్లో, మేము ఉండేది ఆ ఏరియాలో, మీ షాప్స్కి వెళ్ళింది అక్కడ. మా బిజినెస్ స్టార్ట్ అవడానికి కారణమే తమిళనాడు. సో తమిళనాడు 70%, ఆంధ్ర 20%, తెలంగాణ 10% అప్రాక్స్. సో మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అయితే మాకు తమిళనాడు మెయిన్ అండి. మెయిన్ ఉండదండి. సో మోస్ట్లీ సంక్రాంతి టైం ఎక్కువ, నెక్స్ట్ దసరా టైం, సో తర్వాత అంతా కూడా నార్మల్. మినిమం ప్రొడక్షన్ అయితే వెళ్తుందా? అంటే లేకపోతే ఒక్క సీజన్ ఉంటుంది, ఒక్కొక్క మంత్ ఉండదు, ప్రొడక్షన్ ఉండదు అన్న? లేదు, ప్రొడక్షన్ లేని మంత్ అంటే ఉండదండి. బికాజ్ బట్టలు అన్నది ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు, వాళ్ళకి బర్త్డేస్ వస్తుంటాయి, ఫంక్షన్స్ వస్తుంటాయి, అవి సీజన్ బట్స్ రావు కదా. సో బట్టలు ఎప్పుడు వెళ్తుంటాయి, బట్ ఎలా వెళ్తాయంటే సీజనల్ టైమ్స్లో అరౌండ్ 30,000 to 35,000 షర్ట్స్ పర్ మంత్ మేము ఇవ్వగలుగుతాం. అన్సీజనల్ టైమ్స్లో, సీజన్ లేని టైమ్స్లో ఏంటంటే 20,000 షర్ట్స్, 15,000 to 20,000 షర్ట్స్ సీజన్ లేని టైంలో. సీజన్ ఉన్న టైంలో మాత్రం 30,000 to 35,000 షర్ట్స్, 35,000 ఇంకా పెరుగుతాయి కూడా క్వాంటిటీ పర్ మంత్. అండ్ స్టూడెంట్స్ ని పెట్టుకోవాలన్న థాట్ అసలు ఎలా వచ్చింది? అంటే మీరు అదే స్టేజ్ నుంచి వచ్చారు, కాలేజ్ లో ఉన్నారు కాబట్టి ఆ థాట్ వచ్చిందని చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే మాకు స్టార్టింగ్ స్టేజ్లో మా దగ్గర పెద్ద డిస్ట్రిబ్యూటర్ రారు. కొంతమంది ఇప్పుడు అడుగుతారు, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొంతమంది అడుగుతారు ఏమని, మీరంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా, మేము డిస్ట్రిబ్యూషన్ అడుగుతాం స్టార్ట్ చేసినప్పుడు, ఏ డిస్ట్రిబ్యూటర్ ముందర రావట్లేదు, మీరు ఎందుకు తీసుకోవాలంటున్నారు, మమ్మల్ని అదే అంటారు కదా స్టార్టింగ్లో. మా ప్లానింగ్ ఏంటంటే అప్పుడు సరే ప్రొడక్షన్ తెద్దాం, లిమిటెడ్ క్వాంటిటీ తెద్దాం ఫస్ట్. చాలామంది స్టూడెంట్స్ ఖాళీగా ఉంటారు బీటెక్లో, స్టడీ అంటారా ఇది అంతంత మాత్రం చేస్తుంటారు, ఇంట్రెస్ట్ ఉండదు కదా చాలామందికి. సో నేనేం చేశానంటే మా యూనివర్సిటీ సైడ్లో ఉన్నప్పుడు ఈవెంట్స్ పెట్టేవాడిని. బికాస్ నా ఇన్స్టాల్ చూస్తే నేను 13+ టాక్స్ ఇచ్చా యూనివర్సిటీ లెవెల్లో. నేనేం చేస్తాను, ఆ ఈవెంట్స్లో నేను చెప్తాను మా దగ్గర ఇలా బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి ఉంది, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డిస్ట్రిబ్యూటర్, మీకు ఎవరో అవకాశం ఇవ్వట్లేదంటే కమ్ టు అవర్ ఆఫీస్, మాతో స్టార్ట్ చేయండి. కొంతమంది వచ్చారు, వాళ్ళకి లిమిటెడ్గా ఒక 10 to 20 పీసెస్ ఇచ్చాం, మీరు ప్రతి షాప్కి తిరగండి,
షాప్ టు షాప్ చూపించండి, ఇది మా ప్రోడక్ట్, ఇది మా బ్రాండ్ ప్రోడక్ట్, నేనే డిస్ట్రిబ్యూటర్ రైజర్స్కి చూపించండి. అందులో 10 షాపులు తిరుగుతూ 1 or 2 షాప్స్ ఒప్పుకునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళం అప్పుడు, ఎంతైతే మా దగ్గర ప్రొడక్షన్ ఉందో అందులో ఆ షాప్కి ఎంత కావాలో డైరెక్ట్గా కొరియర్ చేసేవాళ్ళం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్. అప్పుడు ఏమైంది, ఎంతైతే ఈ అబ్బాయి ద్వారా ఈ బీటెక్ స్టూడెంట్ ద్వారా ఎంతైతే వచ్చిందో అందులో 5 to 10% అతనికి ప్రాఫిట్ ఇచ్చేవాళ్ళం. బాగా చేస్తే 10%, తక్కువ వెళ్ళిందంటే 5%. సో ఆ టైంలో 5 to 10% అతను చేస్తే అతను ఏమైంది, ఇంట్లో వచ్చేదే 1000-2000 రూపీస్ పాకెట్ మనీ పర్ మంత్, అన్ని ఖర్చులు కాకుండా ఇతనికి ఇచ్చేది. సో ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడో, ఇనిషియల్గా షాప్స్ తిరిగాడో, నెలంతా కష్టపడి అట్లీస్ట్ డైలీ ఒక 1-2 hours కష్టపడ్డా సరే ఈజీగా 10-20 వేలు సంపాదిస్తాడు అతను, ఓన్లీ మన డిస్ట్రిబ్యూషన్ ద్వారా. సో కాబట్టి ఇనిషియల్గా మన దగ్గర పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ రారు కాబట్టి ఉన్న స్టూడెంట్స్ని, ఉన్న హ్యూమన్ రిసోర్స్ని మనం డిస్ట్రిబ్యూటర్స్లో కన్వర్ట్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించినంత ఏమైందంటే వాళ్ళకి ఒక పక్కన సేల్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక వేరే వాళ్ళకి మనీ కూడా జనరేట్ అయింది. సో వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. అంటే ఫస్ట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ వేరే దగ్గర చేయించినప్పుడు మీకు స్టాక్ అనేది క్వాలిటీ స్టాక్ రాలేదండి? యా, లైక్ చూపించింది ఒకటి ఉంటుంది, వచ్చేది ఒకటి ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఏముంటుంది అంటే సింపుల్, చూపించేటప్పుడు అన్ని క్వాలిటీ చెక్ చేస్తారు, వచ్చేటప్పుడు క్వాలిటీ చెక్ తగ్గిస్తారు. లైక్ సెపరేట్గా మన యూనిట్లో అయితే మేము 2 times క్వాలిటీ చెక్ చేస్తాం. ఒక షర్ట్ రెడీ అయిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాం, అయిపోయిన తర్వాత వాషింగ్కి పంపిస్తాం. మళ్ళీ వచ్చిన తర్వాత వాషింగ్లో ఏమైనా డ్యామేజ్ అయిందేమో అని చెప్పి మళ్ళీ ఇంకోసారి క్వీసీ చేస్తాం క్వాలిటీ చెక్. ఆ సైడ్ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు స్టీమ్ ఐరన్ అయ్యి అప్పుడు ప్యాకింగ్ వెళ్ళి అప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది అనమాట. బయట యూనిట్స్ ఏముంది, మన కాదు వేరే స్టేట్ ఆర్డర్ ఏదో లైట్ తీసుకుందాం అనుకుంటే కనుక సింపుల్ క్వాలిటీ చెక్ తీసేస్తారు, 2 సార్లు క్వాలిటీ చెక్ తీస్తారు. అప్పుడు ఏమైంది, క్వాలిటీ డెఫినెట్గా డ్యామేజ్ అయ్యి వస్తుంది. క్వాలిటీ చెక్ లేదు కాబట్టి వాళ్ళకి చాలా టైం సేవ్ అయ్యింది, కాస్ట్ అనేది బాగా కట్ అయింది. చాలా జరుగుతుంది. ఈవెన్ కరెక్ట్గా చెప్పాలంటే అరౌండ్ 3 days బ్యాక్ ఒక క్లయింట్ వచ్చారు, హైదరాబాద్ అతను ఇద్దరు వచ్చారు అన్నమాట, ఇద్దరు పార్ట్నర్స్. అతను ఏం చెప్పారంటే, బ్రదర్ నేను బెంగళూరులో కొంటున్నాను, బట్ నాకు ప్రైస్ బాగా ఎక్కువ పడుతుంది. అంటే అతను ఓన్ బ్రాండ్ కాదు, నార్మల్గా కొంటున్నానంటే వేరే బ్రాండ్స్ హోల్సేల్లో ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో మనం తిరుపతి రోజు కూడా కొన్ని తెప్పించా టీషర్ట్స్ లాంటివి, నాకు ప్రైస్ ఎక్కువ పడుతుంది. దాన్ని నేను ఏం చేశానంటే ఇండియా మార్ట్లోకి వెళ్ళి ఒక వెండర్ని పట్టుకున్నాను నేను హర్యానా నుంచి. అతను ఏం చేశారు, ఇక్కడ నాకు ఈ బెంగళూరులో నాకు మంచి క్వాలిటీ షర్ట్ 400-450 రూపాయలు పడుతుంది పర్ షర్ట్. అప్పుడు కూడా మంచి క్వాలిటీ వస్తుందంటే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇతను ఏం చేశారు, ఇండియా మార్ట్లో పర్ షర్ట్ 250 చూపించారంట. ఎవరు వెండర్, ఎవరు పేరు గుర్తు రావట్లేదు, సంథింగ్ చెప్పారు, ఎంటర్ప్రైజ్ ఉంది లాస్ట్లో, అంటే రిజిస్టర్డ్, అది రిజిస్టర్డ్ ఉందండి, జిఎస్టీ ఉందంటే అంతా ఉందంట. కానీ అది ఫేక్ అని చెప్పి తర్వాత తెలిసింది వాళ్ళకి. ఇప్పుడు కదా తర్వాత మోసపోయిన తర్వాతే వాళ్ళు వెళ్ళారు, ఓకే అంతా బాగానే ఉంది, ఓకే వెల్ అండ్ గుడ్. అక్కడ ఏమైంది, వాళ్ళు 1 lakh స్టాక్ తెప్పిస్తున్నారు. వాళ్ళు 1 lakh అంటే అప్రాక్స్ 90,000 ఎంతో చెప్పారు స్టాక్ అన్నది. 90,000 స్టాక్ తెప్పిస్తున్నారు, ఓకే అది బాగుంది. అడ్వాన్స్ పే చేశారంట, హర్యానా నుంచి అడ్వాన్స్ పే చేశారంట. వాళ్ళని చెప్పారు, అక్కడ నుంచి గుజరాత్ వచ్చిందండి, సో మీరు స్టాక్ వెళ్ళిన తర్వాత మీరు పే చేయకపోతే నేనేం చేయాలి, బికాజ్ వచ్చేసిన స్టాకు మీరు ఎక్కడ ఉంటాను ఎక్కడ ఉంటాను కాబట్టి మీరు ఫుల్ పేమెంట్ చేయండి. నాకు పెట్టేశారంట, బిల్ కూడా పెట్టేశారంట, లైక్ ట్రాకింగ్ ఐడి కూడా పెట్టారంట. మీరు ఫుల్ పేమెంట్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఒక 1 weekలో మీకు వచ్చేస్తుంది అన్నారంట. 1 week అయిపోయింది, 2 weeks అయింది, 3 weeks అయింది, 4 weeks దాకా చూసారు. అంటే అప్రాక్స్ 1 month దాకా చూసారు వాళ్ళు. అంటే ఏదో కారణం చెప్తూ వచ్చారు, స్విచ్ ఆఫ్ అయితే అవ్వలేదు, ఫోన్ రెస్పాన్స్లోనే ఉంది. తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓకే వాళ్ళు గట్టిగా వేశారు మనకి, మనల్ని మోసం చేశారు 100% అర్థమైపోయింది వాళ్ళకి. ఇక హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు వాళ్ళు. కంప్లైంట్ చేసినప్పుడు ఇలా ఉందంటే వాళ్ళు ఏం చేశారు, ఎంక్వైరీ చేశారు నెంబర్ని. చేస్తే వాళ్ళు ఆపరేట్ చేస్తుంది హర్యానా నుంచి కాదు, గోవా నుంచి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ₹1 కూడా మనీ లేదు, అంతా కూడా విత్డ్రా అయిపోద్ది ఇప్పటికప్పుడు. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇంకా ట్రై చేస్తున్నారంట, అరౌండ్ 2 weeks నుంచి ట్రై చేస్తున్నారంట. బట్ నాకు తెలియదు ఏమైందో, నాకు 3 days బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇంకా జరుగుతుంది అన్నారు బ్రదర్, బట్ నాకైతే హోప్ లేదు ఇంకా. ఇప్పుడు ఇండియా మార్ట్లో చాలా మంది రిజిస్టర్డ్ వెరిఫైడ్ సెల్లర్స్ ఉంటారు. అవును, సో ఇలాంటి మోసాలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యా అయింది కదండి. సో 3 days బ్యాక్ నాకు ఒక క్లయింట్ చెప్పారు, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక మెటీరియల్ ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి, వెబ్సైట్, మార్కెటింగ్, బ్రాండ్ లోగోస్, ఇవన్నీ సెపరేట్ సెక్షన్స్. ఒకటి ప్యాకేజ్ లా ఇస్తున్నారు. జనరల్గా ఎలా ఉంటుంది అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రాండ్కి లోగో కావాలి, మీరేం చేయాలి, మీ డిజైనర్స్తో మీరు మాట్లాడుకొని బయట హైర్ చేసుకొని వాళ్ళ చేత చేయించాలి. మీకు వెబ్సైట్ కావాలి, ఏం చేస్తారు, ఈ-కామర్స్ ఒక డెవలపర్తో మాట్లాడుకోవాలి. మీరు మీ ప్రొడక్షన్ రెడీ అవ్వాలి, మీ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అవ్వాలి, ఎక్కడ దానికి వేరే మిల్స్తో తెచ్చుకోవాలి, మీరు స్టిచ్చింగ్ జరగాలి, అది మీరు వేరే దిక్కుని చేయించాలి. అండ్ అంత అయిన తర్వాత బ్రాండింగ్, ఒక కవర్ పెట్టామంటే కవర్ పైన మన లోగో మనంతా ఉండాలి కదా, కస్టమైజ్డ్ ఐటమ్స్ అంటారు దాన్ని. థ్యాంక్ యూ కార్డ్స్ కానీ, మన రిబ్బన్స్ కానీ, లేదా కార్డ్స్ కానీ, ప్రైస్ ట్యాగ్స్ కానీ, లేదా కస్టమైజ్డ్ కవర్స్ కానీ, కస్టమైజ్డ్ డెలివరీ కవర్స్ కానీ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు మీరు, హర్యానా, ఢిల్లీ, అక్కడ నుంచి తెప్పించాలి.
అండ్ ఇప్పుడు ఒక షర్ట్ తయారు చేయాలంటే ఒక బ్రాండ్కి బటన్ మీద మన బ్రాండ్ పేరు ఉండాలి, అప్పుడే బ్రాండెడ్ అనుకుంటారు దాన్ని. ఇప్పుడు మా బ్రాండ్ షర్ట్ మీద రైజెట్స్ అని ఉంది. సో ఇది కూడా మనం యూపీ నుంచి తెప్పిస్తాం, ఉత్తరప్రదేశ్. సో మనం తయారు చేపిస్తాం, అంతా కూడా మనం తయారు చేపించి అంతా రెడీ చేస్తాం. ఇక బయట వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, బయట క్లయింట్ అయితే బయట నార్మల్గా వెళ్ళాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్లో తెప్పించాలి అతను. సో అందులో ఎంతమంది మోసం చేస్తారు ఎవరో తెలుసు, ఎంతోమంది వెండర్స్ని పట్టుకుంటారు, ఎంతోమంది చీట్ చేయొచ్చు, ఎన్నో ఇబ్బందులు అవ్వచ్చు. అవుట్ ఆఫ్ స్టేట్ అది, వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేయలేరు, గట్టిగా అడగలేరు. సో దాన్ని పట్టుకొని మాకేమనిపించింది అంటే, ఓకే లెట్ స్టార్ట్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్. అంతా గ్యాదర్ చేశాను నేను, టీమ్స్ అంతా పెట్టా, టెక్నాలజీ టీమ్ సెపరేట్ పెట్టా, డిజైనింగ్ టీమ్ సెపరేట్ పెట్టా, మ్యానుఫ్యాక్చరింగ్ సెపరేట్ పెట్టా, ఈ మెటీరియల్స్ అందరికీ వెండర్స్ని రెడీ చేశా. సో అంతా చేసి వన్ టైం సొల్యూషన్ అయ్యాం మేము. ఒక బ్రాండ్ రావాలంటే కనుక వాళ్ళు 1 year కష్టపడాలి రీసెర్చ్ చేయడానికి. 1 year కష్టపడినా సరే ట్రస్టెడ్ దొరుకుతారో లేదా అన్నది డౌటే. సో మేమేం చేసామంటే, వన్ టైం ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇన్నిసార్లు మనం నష్టపోయాం, ఇన్ని దెబ్బలు తగిలాయి మనకి, ఇప్పుడు మనకంటూ అంతా సొంతంగా తయారైంది మనకి, మనమంటూ ఒక ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనం అయ్యాం. సో వై కాంట్ వి స్టార్ట్ వన్ టైం సొల్యూషన్ అన్నట్టుగా స్టార్ట్ అయింది ఈ జర్నీ అండి మాకు. బీటెక్ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేశారా? అవునండి, అవును. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో 4 years అండి. 4 years మీరు గెయిన్ చేస్తున్నారు. సో ఎండ్ టు ఎండ్ మొత్తం ఒక బ్రాండ్ కి సంబంధించిన కంప్లీట్ సర్వీసెస్ అందిస్తుంది, రైట్? అంటే రైజెట్స్ అనేది బ్రాండ్ అయినా కంపెనీ నేమ్ కూడా? కంపెనీ నేమ్ కూడా రైజెట్స్ అండి. యా. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు చెప్పే గైడెన్స్, యా, ఎంత మినిమం మనం ఎంత పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం? ఆల్రెడీ అన్నారు, బట్ మినిమం ఇప్పుడు 1.5 lakh తో వచ్చారు అన్నారు. సో 1.5 lakh తో కూడా మనం ఒక బ్రాండ్ తీయొచ్చు అంటారా? చేయొచ్చండి. 1.5 lakh తో కూడా మనం విత్ ఆల్ రిజిస్ట్రేషన్స్, వెబ్సైట్, సో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్, ప్యాకింగ్ మెటీరియల్స్, సో ఎవ్రీథింగ్ వాళ్ళకి 1.5 lakh చేయొచ్చు, మనం స్టార్ట్ చేయొచ్చు. యా. ఈవెన్ వాళ్ళు షర్ట్స్ కాదు టీ షర్ట్ సైడ్ వెళ్తాను అనుకుంటే కనుక 1 lakh లోపే స్టార్ట్ చేయొచ్చు. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటే మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తారా? లేదండి, మార్కెటింగ్ ఇవ్వం మనం. బికాజ్ ఎందుకంటే మనం వాళ్ళకి స్టార్టింగ్ వాళ్ళ బేస్మెంట్ కాడ నుంచి, వాళ్ళ బ్రాండ్ బేస్ కాడ నుంచి వాళ్ళకి ప్రొడక్ట్ అయ్యేంత వరకు ఈవెన్ ఫోటోషూట్ కూడా మనం చేపిస్తాం విత్ ఇంటర్నేషనల్ మోడల్స్, అంతా చేపిస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ అన్నది వాళ్ళ స్కిల్. మనం జస్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను నేను, లైక్ ఇలా చేయండి, అలా చేస్తే బాగుంటుందేమో, సో మీరు ట్రై చేయండి. బికాజ్ మార్కెటింగ్ కూడా మనమే చేసామంటే కంపెనీ మందే, ఇది వాళ్ళది అవుతుంది. బికాజ్ వాళ్ళు జస్ట్ ఇన్వెస్టర్లో ఉంటారు అంతే. జస్ట్ 1.5 lakhs నాకు ఇచ్చేసి అయిపోయినట్టు దులిపేసుకున్నట్టు ఉంటుంది అది. అది కాదు, మనం ప్రొడక్ట్ వరకు మనం సపోర్ట్ చేస్తాం, మనం ఇవ్వాల్సిన గైడెన్స్ అంతా మనం ఇస్తాం. కంపెనీ వాళ్ళది కాబట్టి, బ్రాండ్ వాళ్ళది కాబట్టి, వాళ్ళ స్ట్రాటజీస్ ఏమో వాళ్ళు ఇంకా బాగా చేస్తే రైజెట్స్ మించి వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడు మీరు సర్వీస్ బేస్ తో స్టార్ట్ చేశారు, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ తో స్టార్ట్ చేశారు. సర్వీస్ బేస్డా లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్, ఏది బెటర్? బేసికలీ అండి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి స్కిల్ ఉంది అంటే ఇనీషియల్గా మనీ సంపాదించడానికి సర్వీస్ బేస్డ్ దే కెన్ గో. వాళ్ళ దగ్గర మనీ కూడా ఉంది అనుకుంటే దే కెన్ డెవలప్ ఏ ప్రోడక్ట్. బికాస్ స్కిల్ పెట్టుకొని మనీ లేకపోతే ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది కదా. సో దే కాన్ స్టార్ట్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఇనిషియల్ స్కిల్ ఉంది, డబ్బులు లేవన్నప్పుడు దే కెన్ స్టార్ట్ విత్ సర్వీస్ బేస్డ్. వన్స్ రెవెన్యూ ఎంత మేము చేసింది అదే కదా, లైక్ ఆ లోగో డిజైన్స్ అవితో స్టార్ట్ చేస్తాం సర్వీస్ బేస్డ్. వన్స్ వీ గోట్ రెవెన్యూ వీ ఎంటర్ ఇన్ టు ద ప్రోడక్ట్ బేస్డ్. సో ఇంకో విషయం ఏంటంటే, చూసేది వేరు ఉండేది వేరు, కనిపించేది అంతా కూడా నిజమైతే ఉండదు. వాళ్ళు ఇన్స్టాలో ఏదో చూస్తున్నారు సంథింగ్ అంటే కనుక వాళ్ళు చెప్పేది వేరు ఉంటుంది. అక్కడ ఓన్లీ మంచి మాత్రం చూపిస్తారు, సక్సెస్ మాత్రం చూపిస్తారు. సో అవి చూసి నేను కూడా వాళ్ళగా అయిపోతానంటే మాత్రం దట్ విల్ బి కంప్లీట్లీ రాంగ్ స్టెప్. సో వాళ్ళకి క్లారిటీ ఉంది అంటే దే కెన్ గో. అండ్ ఇంకోటి అంటే, కష్టపడేటప్పుడు కూడా చాలా నాలెడ్జబుల్గా కష్టపడాలి. ఏదో ఉంది అట్లీస్ట్ ఒక 1 year అయినా వాళ్ళు ఒక ఇండస్ట్రీలో వాళ్ళు నిలబడితే అందులో లూప్స్ ఏంటి, దాంట్లో ఉన్న నష్టాలు ఏంటి, దాన్ని మనం ఎలా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, దాని నుంచి మనం బిజినెస్ ఎలా చేయొచ్చు. అట్లీస్ట్ 1 year టైం పట్టింది వాళ్ళకి. 1 year నిలబడాలి వాళ్ళ మార్కెట్లో. ఆ నిలబడగలిగే క్యాపబిలిటీ, ఆ దమ్ము ఉంటే మాత్రమే వాళ్ళు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. బికాజ్ వాళ్ళు క్లియర్గా ఇవన్నీ మైండ్ వాళ్ళకి ఉండాలి. ఫస్ట్ వాళ్ళకంటూ మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయితేనే మనం ఫిజికల్గా చెప్పేది కానీ ఫిజికల్గా చూపించేది వాళ్ళకి అర్థమైద్ది. వాళ్ళు మెంటల్గా ఒక 1 month అని ఫిక్స్ అయిపోయి మనం ఎంత చూపించి ఎంత నేర్పించినా సరే 1 month వరకే చేస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. జనరల్గా ఫ్యామిలీస్లలో చూసుకుంటే మీ పేరెంట్స్ తీసుకోండి, మీ పేరెంట్స్ స్టార్టింగ్లో బిజినెస్ చేసేటప్పుడు కానీ చెయ్యమని ఎంకరేజ్ చేశారా? ఎక్కడి నుంచి వచ్చింది ప్రోత్సాహం? యాక్చువల్లీ నేను కానీ హేమంత్ కానీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఫ్యామిలీకి తెలియదు. ఈవెన్ ఇంకా గట్టిగా మాట్లాడాలంటే హేమంత్ బిజినెస్ చేస్తున్నట్టు 2 years బ్యాకే తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి. 2 years వరకు తెలియదు. 2 years నుంచి చేస్తున్నారు కానీ ఇంట్లో తెలియదు. వాళ్ళ ఇంట్లో 2 years వరకు తెలియదు, మా ఇంట్లో 1 year అంతవరకు తెలియదు. బికాస్ ఎందుకంటే ఇనీషియల్గా నేను బిజినెస్ చేస్తానని చెప్పానంటే భయపడతారు.
దేనికి? నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు, బిజినెస్ చేస్తానంటున్నావు అంటే డెఫినెట్గా బిజినెస్ చేస్తున్నానంటే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుద్దనే అర్థం అది ఇండైరెక్ట్గా. సో వాళ్ళు భయపడతారు. నా ప్లానింగ్ ఏంటంటే ఎలాగ టైం ఉంది కదా, సో సంపాదిద్దాం ఫస్ట్. ఈ విధంగా సంపాదించి దాంతో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఒక కొలిక్కి వద్దాం ఫస్ట్. అట్లీస్ట్ మనకంటూ ఒక రెవెన్యూ వస్తుంది, మనకంటూ ఒక ఎర్నింగ్ వస్తుంది అన్నట్టుగా ఆ లెవెల్కి వద్దాం ఫస్ట్. వచ్చిన తర్వాత ఆ ప్రూఫ్ని మా ఫ్యామిలీలో చూపిస్తాను నేను. మీ స్టార్టింగ్లో కూడా బిజినెస్ చేస్తానని చెప్పాను తప్ప మా వాళ్ళకి ఇంకా తెలియదు అప్పుడు కూడా వీడు నిజంగా చేస్తున్నాడా లేదా అప్పటికప్పుడు అనుకోని వదిలేశాడా అన్నట్టుగా. సో ఎప్పుడైతే నేను బిజినెస్ గ్రో చేసి ఎప్పుడైతే పర్ మంత్ నా అకౌంట్లో ఒక 1 lakh రూపీస్ పడుతుందో రెవెన్యూ కింద, అప్పుడు ఇంట్లో డబ్బులు కొట్టి అప్పుడు మాట్లాడాను ఇలా చేస్తున్నాను. కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఆ రోజు ఎప్పుడో నాకు పొరపాటున ఈ రోజు నాకు అర్జెంట్గా నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు అర్జెంట్గా మనీ కావాలంటే అప్పు చేసినా మనీ ఇవ్వడానికి రెడీ. కానీ ఆ సిచ్యువేషన్ ఇంకా రాలేదు, బట్ దే ఆర్ వెరీ సపోర్టివ్. కానీ ఎవరైనా కూడా ఎదిగిన తర్వాత నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముందు నమ్మే వాళ్ళే. సో మీకు ఎదగక ముందు మీ థాట్స్ ని మీ ఐడియాలజీని ఓన్ చేసుకున్న వాళ్ళు. బుక్ మీరు ఆల్రెడీ రాసి సెకండ్ ఇయర్ లోనే అన్నారు కదా, అది అమెజాన్ లో కూడా ఉంది మనకి. అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ బుక్ అండి ఆ టైంలో. బెస్ట్ సెల్లర్ అమెజాన్. సో అంటే మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని దాంట్లో షేర్ చేశారు. అంటే ఆ సెకండ్ ఇయర్ దాకా ఏమైతే నాకు అనిపించిందో సో అదంతా కూడా అక్కడ పెట్టేస్తాను ఓపెన్ గా. అంటే ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? యాక్చువల్ నేను టైమింగ్స్ పెడతానండి ఎప్పుడు కూడా. ఎలా అంటే వాళ్ళకి వర్క్ ని అలౌట్ చేసుకోవాలి ఏ టైంకి ఆ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 4 years ఉన్నాయి అనుకోండి బీటెక్ లో. ఫస్ట్ ఇయర్ వాళ్ళు 80% ఆఫ్ ద టైం దే కెన్ స్పెండ్ ఫర్ ఎంజాయ్మెంట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ దేనికైనా పెట్టొచ్చు. 20% కెరీర్ మీద పెట్టాల్సి వస్తుంది. సో అలా ఇయర్ పెరిగే కొద్దీ ఎంటర్టైన్మెంట్ మీద ఆ పర్సెంటేజ్ తగ్గించుకుంటా వెళ్ళి కెరీర్ మీద ఎక్కువ పెడతా ఉండాలి. ఎప్పుడైతే ఆ ఫార్ములా అయితే కొంతమంది అంటారు ఫస్ట్ ఇయర్ నుంచి నేను 100% దీని మీద పెట్టేశానంటే నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఉన్నది ఒకే లైఫ్, ఈ టైప్లో మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి నేను చెప్పేది. సో ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ ఎంత పెట్టారు, సో వెళ్ళే కొద్దీ ఎంత తగ్గించుకుంటా వెళ్తున్నారు ఆ ఎంటర్టైన్మెంట్ అన్నది, ఎంత కెరీర్ మీద వెళ్తూ ఉంటున్నారు. వన్స్ ఈ 4, 5 years, 6 years వాళ్ళు బాగా చేయగలిగారంటే తర్వాత ఆటోమేటిక్గా 7th year, 8th year కాడ నుంచి వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు ట్రిప్స్. మన రైజెట్స్ ఫస్ట్ బ్యాచ్ 100 shirts నుంచి ఇప్పుడు 35,000 పర్ మంత్ ప్రొడక్షన్ తీస్తున్నారు. నెక్స్ట్ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తామండి. మా టార్గెట్ వచ్చి అవుట్లెట్ ఓన్ రైజెట్ షోరూమ్స్ అన్నవి పడాలి ఫస్ట్. సో నెక్స్ట్ 3 to 4 months లో మా ఫస్ట్ రైజెట్ షోరూమ్ అనేది ఓపెన్ చేస్తాం. సో తర్వాత ర్యాపిడ్ ఎక్స్పాన్షన్, ఒక సెకండ్ అవుట్లెట్, తర్వాత ఫ్రాంచైజ్ మోడల్. లైక్ ఎవరైనా లోకల్ ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉన్నారో, సో లోకల్ ఎవరికైతే ఫైనాన్షియల్ గా మంచిగా ఉన్నారు, ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, సో అప్పుడు ఫ్రాంచైజ్ ఇస్తాం వాళ్ళకి. సో అది జరుగుతుండిద్ది. అది ఒకసారి స్టెబుల్ అయిపోయిన తర్వాత మేము ఇంకో బ్రాండ్ స్టార్ట్ చేస్తాం అప్పుడు. సో ఇది మన ఫాస్ట్ ఫ్యాషన్ సెగ్మెంట్ మీద. సో అది కూడా సేమ్, అది కూడా క్యాజువల్స్ అండి. క్యాజువల్స్, యా, ఫుల్లీ క్యాజువల్స్ అండ్ సెమీ ఫార్మల్స్, రైట్. సో ఒకసారి ఇది సస్టైన్ అయిన తర్వాత దెన్ విల్ సీ ఇంటూ అదర్ బ్రాండ్స్. సో వేరే బ్రాండ్ స్టార్ట్ చేయడం కానీ, సో తర్వాత దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం, అవుట్లెట్స్ ఓపెన్ చేయడం. సో ఆ విధంగా ఎప్పుడు కానీ ఒకటే స్టార్ట్ చేయకూడదు. ఒకటి నిలబడిన తర్వాతే సెకండ్ దాని మీద మనం వర్క్ చేయాలి. సో మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మీరు సక్సెస్ఫుల్ గా అయిన దాన్ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నారు. మీరు కాంపిటీటర్స్ కాదు అనుకుంటున్నారా? అవుతారండి, డెఫినెట్గా కాంపిటీటర్ అవుతారు. బట్ ఏంటి అంటే కాంపిటీషన్ ఉంటేనే మనకి ఆ ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే కొంతమంది జాబ్ చేస్తూ ఏమంటారంటే నాకు ఫుల్ బోర్ వచ్చేస్తుంది జాబ్లో, ఈ డైలీ ఏదో పిల్లోడు స్కూల్కి వెళ్ళినట్టుగా బ్యాగ్ వేసుకొని ల్యాప్టాప్ పెట్టుకొని ఎప్పుడు వెళ్ళి చేసి మళ్ళీ రావడం ఇలా అంటారు కదా. బిజినెస్లో అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంటే ఆ థ్రిల్స్ ఉంటాయి బిజినెస్లో. ఏ రోజు ఒకలా ఉండదు, ప్రతిరోజు ఒకలా ఉంటుంది. సో మనం ఎంత బాగా ట్యాకిల్ చేయగలుగుతున్నాం, ఎంత పెద్ద కాంపిటీషన్ని మనం కంపీట్ చేసి మనం ముందుకెళ్ళామంటే మన వాల్యూ మార్కెట్లో అంత పెరిగిద్ది. సో కాంపిటీషన్ ఎప్పుడైనా సరే మనం దాన్ని ఒక అడ్వాంటేజ్లో చూడాలి. ఎక్కువ కాంపిటీషన్ వచ్చిందంటే మనం అంత పెద్ద లెవెల్కి వెళ్ళొచ్చు వాళ్ళని బీట్ చేసి. బికాస్ కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది, డిమాండ్ ఎక్కడ ఉంది అక్కడే కదా. సో డిమాండ్ ఎక్కువ ఉందంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉందంటే డిమాండ్ ఎక్కువ ఉంది అంటే మన బిజినెస్కి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే వెళ్తారండి. సో డిమాండ్ ఎక్కువ ఉంది అంటున్నారు, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది ఉన్నారు, రైట్. ఇంకా డిమాండ్ ఉందంటారు? డిమాండ్ ఎప్పుడు తగ్గదండి, డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. డిమాండ్ అన్నది బికాస్ ఎందుకంటే ఎక్కడైనా సరే పాపులేషన్ పెరుగుతూనే పోతుంది కదా, ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఇప్పుడు ఇండియా జీడిపి పెరుగుతూ పోతుంది, మళ్ళీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, రైట్, ఆల్రెడీ. సో ఇవన్నిటిని కంపీట్ చేసుకుంటూ మనం స్టెబిలైజ్ అవ్వచ్చు. బికాస్ వాళ్ళు ఎప్పుడు కూడా డిఫరెన్షియేషన్ అన్నది ప్రొడక్ట్ లో మాత్రమే కాదు,
వాళ్ళ బిజినెస్ మోడల్లో కూడా వాళ్ళు డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీలో కూడా వాళ్ళు డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ మార్కెటింగ్ పద్ధతిలో కూడా వాళ్ళు డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ ప్రొడక్ట్ నేను యూనిక్గా తేవాలని ఏం లేదు, ప్రొడక్ట్ మేబీ అందరూ తెచ్చినట్టుగానే తేవచ్చు, బట్ ద వే హౌ దే ఆర్ డూయింగ్ మార్కెటింగ్, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ టాక్టిక్స్ ఏంటి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రైజింగ్ స్ట్రాటజీని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, ఎలా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు, ఏ టైప్లో వాళ్ళు ఫోటో షూట్ చేసి ఏ టైప్లో వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మార్కెట్కి, ఇవన్నీ కూడా ఉంటాయి ఒక బ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే. చాలా మంది ఏంటంటే తెలియక మీ బ్రాండ్లో డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. అన్ని బ్రాండ్స్లో డిఫరెన్షియేషన్ ఉండదండి. లైక్ అది షర్టే ఇది షర్టే, మేబీ ఫిట్టింగ్స్లో అక్కడెక్కడ కొంత ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చి బిజినెస్ మోడల్లోనే ఉంటుంది. ఇప్పుడు రైజెట్స్ మీరు అవుట్లెట్స్ అన్నారు 2-3 months లో, దాని తర్వాత ఇంకో కొత్త బ్రాండ్ తీసుకొస్తున్నాము మార్కెట్లో, ఫాస్ట్ ఫ్యాషన్ అనేసి. సో ఇలా మీరు ఎన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసి B2Bలో కస్టమర్స్కి ఇచ్చారు? బేసికలీ మనం ఇప్పుడు దాకా మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్రాండ్స్ వచ్చి అరౌండ్ 85 బ్రాండ్స్, 4 years లో 85 బ్రాండ్స్ మనం చేసాం టిల్లో మ్యానుఫ్యాక్చరింగ్. కానీ మనం డిస్ట్రిబ్యూషన్ చేసింది మాత్రం ఓన్లీ రైజెట్స్ మాత్రమే. బికాజ్ మనం ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ బ్రాండింగ్ చేసి వాళ్ళకి మనం ఆర్డర్ ఇస్తాం, బట్ మన బ్రాండ్ మేము డెవలప్ చేస్తాం త్రూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. కానీ వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళు చేసుకోవచ్చు, లేదు వాళ్ళు రీటైల్ చేస్తారంటే రీటైల్ చేయొచ్చు, ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్. సో వాళ్ళ చాయిస్ అది, వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ అవన్నీ కూడా. మీ టర్నోవర్ వచ్చేసి 3 crores. ఈ టర్నోవర్ అవుట్లెట్స్ తర్వాత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టర్నోవర్ చాలా పెరుగుతుంది, అంటే మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. టర్నోవర్ చాలా పెరిగింది. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఇంటూ 10 times కూడా అవ్వచ్చు ఈజీగా అయితే. బికాజ్ మీకు ఒక షాప్ ఒక షాప్ ఉంటుందండి. మీకు ఒక నార్మల్ షాప్ లో మీకు తక్కువ పర్ మంత్ 3 లక్షల రెవెన్యూ చేస్తున్నారు వాళ్ళు. మేము అంత పెద్ద అవుట్లెట్ ఓపెన్ చేసి అంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేసి పర్ ఇయర్ మినిమం 2 to 3 CR చేయకపోతే అనవసరం కదా. సో మల్టిపుల్ అవుట్లెట్స్ ఓపెన్ చేసామంటే డెఫినెట్గా ఇంటూ 10 times అది రెవెన్యూ టర్నోవర్ అన్నది. సో ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగిద్ది కంపేరింగ్ విత్ ఇప్పుడు ఏదైతే మాకు 10 to 20% మార్జిన్ మెయింటైన్ చేస్తున్నామో, తక్కువ 50% మార్జిన్ దాకా వెళ్తుంది మాకు. సో మా ఫ్యూచర్ ప్లాన్ అంతా కూడా అవుట్లెట్స్. మీ సక్సెస్ స్టోరీ చెప్పారు, మీ జర్నీ ఆఫ్ బిజినెస్ చెప్పారు. దీంతో మీ ఎక్స్పీరియన్స్ ఒక 3 important క్వాలిటీస్ చెప్పండి. ఈ క్వాలిటీస్ ఉంటే కంపల్సరీ సక్సెస్. ఫస్ట్ థింగ్ పేషెన్స్ ప్రాపర్గా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చి మనీని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. బికాస్ సంపాదించడం చాలా ఈజీ, ఏదో రకంగా సంపాదించవచ్చు, కానీ దాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం కష్టం. థర్డ్ థింగ్ వచ్చి ఎప్పుడు కూడా మొత్తం 100% వరకు కూడా ఎప్పుడు మనం చేయకూడదు, టీమ్ని పెట్టుకోవాలి. బికాజ్ అంతా నేనే చేస్తాను, అంతా నాకే కావాలి, అంతా నేనే వెళ్తానంటే కనుక కొన్ని మాత్రం చేయగలుగుతాం మనం. సో మనం ఏంటంటే టీమ్ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. మనం ఏదైతే మెయిన్ మేనేజ్ చేస్తామో అది మనం చేస్తూ చిన్న వర్క్స్ అనేవి కూడా టీమ్కి డివైడ్ చేసుకోవాలి. అప్పుడేంటి, మీరు ఒకరైతే 10 మంది క్లయింట్స్కి పని చేస్తారు. అదే మీ దగ్గర టీం ఉండి మీరు క్లయింట్స్ని తేవడం మీరు పని పెట్టుకొని క్లయింట్స్ వర్క్ చేయడం వాళ్ళు పెట్టుకున్నారంటే కనుక 10 కాదు 100 మంది మీరు తేగలుగుతారు. సో పేషెన్స్ ఫస్ట్ థింగ్. తర్వాత మనీని ఎలా మేనేజ్ చేయాలి. సో అంటే మెయిన్ థింగ్ ఏంటంటే యూనిట్ ఎకనామిక్స్ అంటారు. ఎంత పడుతుంది, ఎంత కమ్ముతున్నారు, ఎంత డివైడ్ అయింది. సో యూనిట్ ఎకనామిక్స్ అన్నది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చి టీమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా అంతా నేనే చేయాలని అనుకోకూడదు. బికాజ్ అంతా నేనే చేస్తే వాళ్ళకి ఇచ్చేమని నాకే మిగులుద్ది అనుకుంటున్నారు. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్లో స్కేల్ చేసేటప్పుడు అంతా మీరు చేస్తే మీరు ఎంత చేయగలుగుతారు, ఎంత కష్టపడిపోయినా సరే. ఎక్స్పాండ్ ఎప్పుడు చేయలేరు మీరు. సో టీమ్ని గట్టిగా మెయింటైన్ చేయాలి, అది థర్డ్ థింగ్ అండి. సో ఈ 3 ప్రాపర్గా ఫాలో అయితే వాళ్ళు ఏదైతే ఫెయిల్ అవుతారో సో ఆ ఛాన్సెస్ అన్నవి బాగా తగ్గుతాయి. ఓకే దీపక్ గారు, చాలా అంటే మీ ఎక్స్పీరియన్స్లో గెయిన్ చేసుకున్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి ఇచ్చారు. మా స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. షూర్ అండి, థ్యాంక్ యూ. నమస్తే. లైక్ చేయండి,